తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటలు తాగునీటి కోసం. ఈ రోజు తాగునీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నాడొక పాట ఉండే, తాగబోతే నీళ్లు లేదు తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నల్ల వస్తే ఒక బింద నిండదాయే, ఈ గొస ఎవడు తెచ్చినాడు తుమ్మెదాలో. ఒక పాట ఉండే, ఆ పాట అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం తాగునీటి సమస్య ఇంకెందుకు ఉంది. ఇక నేను మొన్న కూడా చెప్పిన, ఏమన్నా మిషన్ భగీరథ నల్లలు లేవు, మిషన్ భగీరథ నల్లలు రావు, మిషన్ భగీరథ నల్లలు మొత్తం అంతా కల్తీ, మొత్తం అంతా సరిగ్గా ఫిల్టర్ అయితే లేవు, సరిగ్గా అవి తాగితే రోగాలు, పచ్చగా వారిన నీళ్ళు అని చెప్పి నేను మొర మొత్తుకున్నా. కానీ కూడా అంటే అధికారులు గిట్లే మాట్లాడతారు, జర్నలిస్టులు గిట్లే మాట్లాడతారు, విలేకరులు ఏమున్నది, వార్త వచ్చింది రాస్తారు, ప్రచారం చేస్తారు. మరి ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకోవాలి అంటే ముందు ఇక ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ముందు ఇంకెన్ని బాధలు చూడవలసి వస్తుందో చూడాలి. చూద్దాం. జై